తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మీద అనేక ఊహాగానాలు చెలరేగినాయి. ఒకటి రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎన్నాళ్ళలో వేచిన ఉదయంలాగా ఈ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ వర్గాలు ఆశ పెట్టుకున్నాయి. కానీ ఇప్పటికే మంత్రివర్గంలో 18 మంది ఉండాల్సి ఉంటే కేవలం 12 మందితోనే, అంటే రెండింతల మెజార్టీతోనే వాళ్ళు ఈ మంత్రివర్గం నడుపుతున్నారు. ఎందుకంటే 2/3లో 2 ఉన్నాయి. ఇంకొక 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు ఖాళీ ఎప్పుడు నింపుతారని ఆశావాహులు గత 16 నెలలుగా ఎదురు చూస్తున్నారు. 15 నెలలుగా ఈ దశలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అధిష్టాన వర్గం దగ్గరికి పోయారని చాలా విమర్శిస్తున్నాయి. నిజమే, ప్రాంతీయ పార్టీలకు కొన్ని వెసులుబాటు జాతీయ పార్టీలకు ఉండదు, కరెక్టే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. వాళ్ళ కేసీఆర్ అనుకుంటే పార్టీ, లేకుంటే లేదు. ఆయన ఎవరికైనా మంత్రి పదవి కావచ్చు, అక్కడ ఆశావాహులు ఉన్నా కూడా నోరు మెదపరు. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే వాటికి వెసులుబాటు ఏంటంటే ప్రాంతీయ పార్టీ అధినాయకుడి మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలకు ఎట్లాంటిది సమస్య లేదు, కష్టం. రేవంత్ రెడ్డి చేతిలో అన్నీ ఉండవు. మనం చూసాం కదా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల సంగతి చూస్తే ఆల్ ఆఫ్ సడన్ 3 కొత్త వాడు. విజయశాంతి వస్తేనే ఎవరు ఊహించిందా? మిగతా వాళ్ళు వస్తారని ఊహించన్నా? కనుక సమస్య లేదు, అట్లా వచ్చినాయి, దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ అది కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏమీ లేదని బదనం కంటే రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏది లేకపోతేనే మంచిది. ఎందుకంటే తను అడిగి భంగపడ్డ దానికన్నా అధిష్టానం ఏది చెప్తే అది విందామనుకుంటున్నాడు. కొంచెం సరెండర్ అయ్యాడు. ఒకనాడు మహానాయకుడైన రాజశేఖర రెడ్డి గారే ఆనాడు సరెండర్ అయినప్పుడు రేవంత్ రెడ్డి తక్కువ అని అంటలేను, కానీ రేవంత్ రెడ్డి కూడా వినాల్సి వస్తూ ఉంటారు అధిష్టాన వర్గాల్లో. కనుక కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ కనుక దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ 15 నెలలు అవుతున్న మంత్రి గారి విస్తరణ చేయకపోవడం కారణం ఏమిటని వస్తుంది. కనుక దీనికి 3 సవాళ్ళు ఉన్నాయి. ఇవాళ మంత్రివర్గ విస్తరణ చేయడానికి వీళ్ళ ముందున్న సవాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఒకటి, జాతీయ పార్టీ కనుక రాష్ట్రం చేతిలో ఉండదు. మొదటి సవాల్ ఏంటంటే సామాజిక సమీకరణలు. ఇప్పటికే రెడ్ల పెత్తనమైపోయింది అంటున్నారు. కనుక సామాజిక సమీకరణలో ఒక 3 మంత్రి పదవులు వచ్చి ఆరిస్తే 3 బీసీలకు ఇవ్వాలని, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి ఇవ్వాలని, మిగతా ఓసీకి ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఒక వాదన వస్తుంది. కనుక సామాజిక సమీకరణలు మొట్టమొదటి అవరోధం. రెండోది, జిల్లాల వారి పాత ఉమ్మడి జిల్లాల వారి అవరోధాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడున్న మంత్రివర్గంలో 12 మంది ఉంటే పెద్ద ఎత్తున ఒకే జిల్లాకు, ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఉన్నాయి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మట్టి విక్రమార్క గారు, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముగ్గురు అక్కడి నుంచి ఉన్నారు. 3 వర్గాలు వేరు, ఒక ఎస్సీ, ఒక రెడ్డి, ఒక కమ్మ వాళ్ళు ఇచ్చారు. సామాజిక సమీకరణలు కూడా మాట్లాడాల్సి వస్తున్నాయి. హేతువాదిని కానీ కొన్నిసార్లు సామాజిక సమీకరణల వల్ల కులాల పేరు కూడా చెప్పాల్సి వస్తున్నాయి. అట్లాగే ఆ మూడు ఒక జిల్లాకు పోతే ఒక 4 జిల్లాలకు, ఉమ్మడి 4 జిల్లాలకు మనకు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఉదాహరణకు కరీంనగర్ నుంచి అయితే దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇద్దరు ఉన్నారు. ఒక అగ్రవర్ణం, ఒక బీసీ. అట్లానే వరంగల్ జిల్లా నుంచి 2 మహిళలు ఉన్నారు. అసలు మొత్తం మంత్రివర్గంలో మహిళలు 2 ఉంటే ఆ 2 కూడా మనకు వరంగల్ జిల్లా నుంచి ఉన్నారు. సీతక్క, దాంతోపాటు కొండా సురేఖ 2 ఉన్నారు. అట్లాగే నల్గొండ జిల్లా నుంచి 2 ఉంటే ఇద్దరికి రెడ్లే ఉన్నారు. ఒకరేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒకటేమో మనకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 ఉన్నారు. అట్లా దాంతోపాటు మనకు మహబూబ్నగర్ జిల్లాని చూసుకుంటే జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా అట్నుంచి అని వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు పోయినా మేము కొడంగల్ అంటే అన్నా కూడా ఏదైనా సరే కొంతవరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కిందకి వస్తారు ముఖ్యమంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక మిగిలింది ఏమిటి, 4 జిల్లాలు మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ 8 మంది వాళ్ళే అయినరు. 3 ఏమో ఇటు పక్కన ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో మంత్రివర్గాలు ఉన్నవాళ్ళు 11. 12వది ఉమ్మడి మెదక్ జిల్లాలో మన దామోదర రాజనరసింహ ఒకడున్నారు. 12 అయిపోయినాయి. ఆదిలాబాద్కు ప్రాతినిధ్యం లేదు, నిజామాబాద్కు ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో, హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం, అంటే 4 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అంటే ఆల్మోస్ట్ సగం జనాభాకు కాదు, 60% జనాభాకు ప్రాతినిధ్యం లేదు. 33% జనాభా హైదరాబాద్లో ఉంటారు కదా. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో అప్పుడైతే 1.5 జనాభా, 1/3 జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉంటారు మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభాలో. కనుక అంత జనాభాకు ప్రాతినిధ్యం లేదని చెప్పి ఇటు పక్కన నాకు మల్లెడ్డి రంగారెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు. నేను మొత్తం రంగారెడ్డి జిల్లా నుంచి, హైదరాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేను నాకు మంత్రి పదవి ఇవ్వాలంటున్నాడు. వికారాబాదు అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉంది కనుక మనకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు గారు కూడా అధిష్టాన వర్గానికి లేఖ రాశారు. జానారెడ్డి కూడా కొంచెం దానికి అనుకూలంగా అనిపిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తే వీళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు కీలకమైనవి.
దాదాపు 1/3 జనాభా ఉన్న ఈ జిల్లాల నుంచి రాష్ట్రంలో 1/3 జనాభా ఈ మూడు జిల్లాల నుంచి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి మొత్తం ఈ 3 జిల్లాల్లో ఉన్నారు కనుక వాళ్ళకి ఎందుకు న్యాయం చేయరు అనే మాట వస్తుంది. ఒక నెంబర్ 1. రెండవది నేను చెప్పిన నిజామాబాద్ జిల్లా నుంచి ఆనాడు మరి ఏదైతే ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు లేరు కనుక సుదర్శన్ రెడ్డి ఆనాటి నుంచి నడత కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నడుస్తున్నాడని చెప్పి ఆయన రావాలని కోరుకుంటున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల వారి చూస్తే ఈ సమీకరణలు ఒకటేమో సామాజిక సమీకరణలు, రెండవది జిల్లాల వారి సమీకరణలు, మూడవది హామీలు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటి. గతంలో పార్టీలో చేరితే మీకు మరి సరి అయిన విధంగా గౌరవిస్తామని చెప్పి కొందరిని పార్టీలు చేసుకున్నారు. ఉదాహరణకు బీజేపీ నుంచి ఇద్దరిని చేసుకున్నారు. ఒకటేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక చేసి ఉప ఎన్నికలు ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని వాయిదా మన ఒక వాగ్దానం చేసారు అని చెప్పి ఆయనే చెప్తున్నారు. కానీ నాకు మంత్రి పదవి ఇకపోతే ఎట్లా అంటారు? అన్నదమ్ములు ఇద్దరికి ఇస్తే మరి ఆ సంగతి వేరే ఉన్నది. అట్లానే వివేక్ వెంకటస్వామి ఆయన కూడా బీజేపీ నుంచి చేరేటప్పుడు మంత్రి పదవి ఇస్తా అన్నారట. కనుక ఆయన మాల సామాజిక వర్గానికి వస్తారు. మరి బాధిత సామాజిక వర్గం నుంచి ఒక్కరే ఉంటారు. అప్పుడు మధ్యవర్గ వర్గ ఇద్దరైతే ఇద్దరు అవుతారు, ఒకటే అవుతారు. మళ్ళీ ఈ వర్గీకరణ పోరాటం కూడా అది మొదలవుతుంది. కనుక ఇదొక సమస్య. రెండోది. మూడోది ఏంటంటే వాగ్దానాలు చాలామందికి ఇవ్వడం కాకుండా కొందరు సీనియర్గా ఉండి చాలా రోజుల నుంచి పార్టీకి నమ్ముకొని ఉన్న జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తితో ఉన్నాడు. ఆయన దగ్గర ఫిరాయింపుదారులను ప్రోత్సహించి ఆయన అనుచరుని చంపినా కూడా దిక్కుదశ లేదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నాను, తప్పు చేశాను అనే పరిస్థితి ఆయన మాట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేందుకు యువ నాయకులు సంపత్ మనకి ఏదైతే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆలపూర్ నుంచి ఉన్నారో ఆయన గతంలో 2014 గెలిచి ప్రతిపక్ష పార్టీలో నిలిచిండు. అందరూ పారిపోతే అందరూ ఫిరాయింపుదారులు అయితే ఆయన నిలిచిండు. ఆయన గురించి పట్టింపు లేదు. మన అద్దెకి దయాకర్ 2 సార్లు ఓడిపోయి సానుభూతి ఉన్నది. మొన్న 3వ టికెట్ ఇస్తే గెలిచేవాడు. కానీ అప్పుడు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి నేను న్యాయం చేస్తా అన్నారు. ఆయనకు కూడా న్యాయం చేయడం లేదు. ఇట్లా ఈ 3, ఒకటేమో వాగ్దానాల భంగం జరుగుతుంది, రెండోదేమో సామాజిక సమీకరణలు, మూడోది జిల్లాల వారి. ఈ 3 రంగాలు అనుభవం చేసుకుంటూ వస్తే మంత్రివర్గంలో ఎవరుంటారు, ఎవరు పోతారు అనేది అధిష్టాన వర్గమే చిదంబరం రహస్యంగా ఉంచింది. ఈ చిదంబరం రహస్యం 2-3 రోజుల్లో బద్దలవుతుందా, మళ్ళీ మంచి దినాలు చూసుకుంటారు. కొన్నిసార్లు ఏమంటారంటే చైత్రమాసంలో కూడా మనకు ఈ శ్రీరామనవమి ఎల్లంది, రాముని కళ్యాణం గాంధీ తీసుకోవద్దు, ఇవ్వరు అనే మాట, మంచి రోజులు కావనే మాట అంటున్నారు. కనుక దాన్ని అంతా గమనిస్తే ఒక మంత్రివర్గ ఏర్పాటు అనేది చాలా కీలకమైంది. ఇప్పటికే విద్యాశాఖ అట్లాగే హోంశాఖ ఈ 2 ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. ఇట్లా కీలకమైన శాఖలు 2-3 కొందరు మంత్రులకే ఉన్నాయి. కనుక ఇవన్నీ గమనించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం చర్య తీసుకుంటుంది, ప్రజలకు సంబంధించిన అంశం కూడా అంటున్నాడు. 12 మంది మంత్రులతో మరి మొత్తం రాష్ట్రాన్ని పాలించడం కష్టం కదా. కనుక 4కి ఇస్తారా 6కి ఇస్తారా తేలాల్సింది. అప్పటిదాకా మనం వేచి చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం.